తాగుడు అనే వ్యసనం ఉంది. వ్యసనం ఉందని వాడికి తెలుసు, వాళ్ళలో ఉన్న బలహీనత వాడికి తెలుసు. కానీ ప్రభువా నేను ఇది దూరం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కావడం లేదు ప్రభువా, నీవే దీన్ని దూరం చెయ్యి ప్రభువా అని ప్రభువు మీద ఆధారపడేటువంటి మద్యపాన ప్రియులు ఎంతమంది అండి? ఈ వ్యసనాన్ని నేను దూరం చేసుకోవాలనుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చెయ్యి అని ఆధారపడేవారు చాలా తక్కువ మంది. అలాంటి వారే దాన్ని విడిచిపెట్టి ఏం చేశారు? బయటకు వచ్చి తాము పొందినటువంటి రక్షణ మార్గంలోకి అనేకులు నడిపించారా లేదా? గొప్ప గొప్ప దైవజనులు సాక్షాలు వినండి, ఏం చెప్తారు? నేను ఒకప్పుడు తాగుబోతునండి, నేను ఒకప్పుడు వ్యభిచారండి, క్రీస్తు యేసుని గురించి తెలుసుకున్నానండి, నేను రక్షణ పొందుకున్నాను, ఈ రోజున అనేక సంఘాలు నేను స్థాపించి వాటి అన్నింటిని కూడా రక్షణ మార్గంలో నడిపిస్తున్నాను. వారికి బలహీనత ఉంది, కాకపోతే ఆ బలహీనతలను తొలగించేది కేవలం దేవుడే అని సత్యాన్ని తెలుసుకుని దేవుడి మీద ఆధారపడి ఆ బలహీనతలను ఏం చేసుకున్నారంటే